ఇప్పుడు రాజాసాబ్ సినిమా చూసాము. సో ఇది గతంలో మన దేశాన్ని రాజులు వాళ్ళందరూ పరిపాలించారు. ఆ ఒక రాజు యొక్క జీవిత చరిత్ర ఈ రాజాసాబు. చాలా బాగానే చిత్రీకరణ బాగానే ఉంది, డైరెక్షన్ కూడా అద్భుతంగా ఉంది. సో ఇక్కడ ఏంటంటే మెయిన్ ఒక అంశం గుర్తుపెట్టుకోవాలి. గతంలో మనం మిస్టర్ పర్ఫెక్ట్, డార్లింగ్ చాలా సినిమాలు చూసాం ప్రభాస్ గారిని. ఆ కట్అవుట్, అదే జోనరు, అదే వెయిట్, అదే ఒక బాడీ నీకు చూడాలనుకుంటే రాజాసాబ్ సినిమాలో ప్రభాస్ గారు అంత క్యూట్గా కనిపిస్తారు. చాలా బాగానే నిర్మించారు. సంక్రాంతిని దృష్టిలో పెట్టుకొని సినిమాని రిలీజ్ చేశారు. సో వండర్ఫుల్గానే ఉంది. కానీ నిజ జీవితంలో ఎలా ఉంటారు ప్రభాస్ గారిని అనేది కూడా పెళ్లి కాలేదు కాబట్టి ప్రభాస్ గారికి మ్యారేజ్ కానందువల్ల ఆ కొన్ని సీన్స్ మాత్రం నిజ జీవితంలో ఉన్నట్టు సీన్స్నే కొన్ని అంతర్ మీరు పెట్టారు. సో హై గ్రాఫిక్స్ అయితే ఈ సినిమాలో ఉన్నాయి. హై గ్రాఫిక్స్ వల్లనే మనకు కొంత హై గ్రాఫిక్స్ అన్ని కూడా ఇంగ్లీష్లో వాళ్ళు ఎక్కువ బాగా చేస్తారు. కొంత మాత్రం ప్రేక్షకుడు ఆ హై గ్రాఫిక్స్ వల్ల కొంచెం కనిపించేటువంటి అంశాలు ఉన్నాయి. సో ఓవరాల్ మాత్రం సినిమా మాత్రం చాలా బాగుందని చెప్పారు. టెక్నికల్ వాల్యూస్ ఎలా ఉన్నా బ్రో? టెక్నికల్ ఆస్పెక్ట్లో చూడాల్సిన మూవీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది. అండ్ ఎవరైతే నెగిటివ్ రివ్యూస్ ఇస్తున్నారో వాళ్ళకి ఒకటే చెప్తాను ఏంటంటే, నెగిటివ్ రివ్యూస్ ఇవ్వకండి దయచేసి. ఈ సినిమాని గెలిపిద్దాం మనం. ఎందుకంటే సినిమా ఆస్పెక్ట్లో చూడండి అంతే. మూవీ అనేది ఎవ్రీ ఆస్పెక్ట్ చూసుకోండి, సింగిల్ ఫ్రేమ్, ఎవ్రీ ఫ్రేమ్ చూసుకోండి. ఒక మంచి అదే మన బాలీవుడ్ మూవీని అయితే ఎంకరేజ్ చేస్తూ ఉంటాం, అదే టాలీవుడ్ మూవీని ఎంకరేజ్ చేద్దాం. రాజా